సో రీసెంట్గా జరిగిన నా అన్వేషణ అనే వ్యక్తి యొక్క కామెంట్స్. అసలు శివాజీ అనే వ్యక్తి సందర్భం సమయం లేకుండా తన నోటికి ఏది వస్తే అది ఆడపిల్లలు వేసుకునే బట్టల మీద వాగిన తర్వాత వచ్చిన బ్యాక్లాష్లో నా అన్వేషణ చాలామందికి అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. అలాగే నా అన్వేషణ అనే వ్యక్తి కూడా మాట్లాడాడు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో అన్వేషణ అనే వ్యక్తి తను మాట్లాడిన దాంట్లో కాంటెక్స్ట్ కరెక్ట్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ క్లియర్ టు ఆల్ ద బత్తాయిస్. ఏ బత్తాయిలు అయితే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తున్న స్టేట్మెంట్ నేను ఇవ్వబోతున్నాను, ఆనందపడండి. ఇన్ ఫస్ట్ ప్లేస్ ప్రశ్న తరపు నుంచి మీరు బత్తాయిలైనా ఇంకా ఎవడైనా సరే, యాజ్ అ రేషనలిస్ట్ టీమ్, హేతువాద ఒక సమూహంగా, నాస్తిక సమాజంలో ఉన్న ఒక సమూహంగా టీం ప్రశ్న నుంచి నా అన్వేషణ ఛానల్లో అన్వేషణ అనే వ్యక్తి సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడిన మాటలని నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. రైట్? కారణం, ఇంతకుముందు బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మీద మాట్లాడిన మాటలప్పుడు కూడా మేము ఇట్లానే, అతను మాట్లాడిన మాట తప్పు. ఎందుకంటే వ్యంగ్యానికి, వెటకారానికి, కించపరచడానికి చాలా తేడా ఉంటుంది అని ఆ మోహిని స్వరూపంలో వచ్చిన విష్ణుదేవుడి గురించి మాట్లాడుతూ తైతక్క అనే మాటలు మాట్లాడుతూ అప్పుడు మాట్లాడినప్పుడు అది చాలామంది మనోనాస్తికులుగా నమ్మకపోవచ్చు, కానీ కొన్ని కోట్లాది మంది నమ్ముతున్నారు ఆ దేవుడిని. కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు, యూ కెన్ కామెంట్, యూ కెన్ హ్యావ్ అ హెల్దీ డైలాగ్, కానీ కించపరచడం తప్పని అప్పుడు చెప్పం, ఎప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తానే ఉంటాం. అలానే ఇప్పుడు అన్వేష్ మాట్లాడింది కూడా ఖచ్చితంగా తప్పు. ఇది నిర్ద్వందంగా మేము ఖండిస్తున్నాం. మాతో పాటు ఎవరెవరైతే రేషనల్ థాట్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే ఉటంకిస్తున్నారు. రైట్? దిస్ ఈజ్ క్లియర్ కదా? దిస్ ఈజ్ క్లియర్. ఇక దీని తర్వాత నా అన్వేషణ ఛానల్ మీద మాస్ రిపోర్టింగ్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ అందరూ కూడా అతన్ని చాలా వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు. దాదాపు 1,00,000 మంది విత్ ఇన్ అ వీక్, 1,00,000-1,50,000 మంది విత్ ఇన్ అ వీక్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రైట్? ఇప్పుడు కాంటెక్స్ట్లోకి వెళ్దాం. ఈ అన్వేష్ అనే వ్యక్తి అదే చెప్పట్లేదా, ఇప్పుడు శివాజీని ఎలా అయితే చాలామంది సపోర్ట్ చేశారో ఒక వర్గం, మెజారిటీ వర్గం, మెజారిటీ గొర్రెల వర్గం ఏదైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అనిన మాట ఏంటంటే, ఫస్ట్ అతను చెప్పాలనుకున్న మాట కరెక్టే, కానీ ఆ ద్రొల్లిన ఆ 2 పదాలు మాత్రమే అని. సో మీ లాజిక్ ప్రకారమే అన్వేష్ అనేవాడు చెప్పాలనుకున్నది ఒక, ఇక్కడ నేను అతను మాట్లాడిన మాటని ఆ బూతు పదాలు ఏదైతే బూతు కాదు యాక్చువల్లీ, ఆ దేవీ దేవతల గురించి ఆ దేవత గురించి మాట్లాడుతూ, సీతాదేవి గురించి మాట్లాడుతూ ఒక పదాన్ని యూజ్ చేశాడు. అది యాక్చువల్గా ఆ పురాణ ఇతిహాసాల్లో జరిగినట్టు ఎక్కడా లేదు, కానీ అది ఇచ్చేశాడు. ద్రౌపది విషయంలో కూడా అలాగే తప్పుగా చెప్పాడు. ఆ రెండు క్యారెక్టర్స్కి సంబంధించి అతను మాట్లాడింది తప్పు. అతను చెప్పాలనుకుంటున్న కాంటెక్స్ట్ కరెక్టే, కానీ అతను చెప్పిన విధానం, మాట్లాడిన భాష తప్పు. రైట్? ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసేసింది. అసలు ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సివిల్ సొసైటీ ఇంత జాగృతమై ఉందా? ఒక యూట్యూబర్ మాట్లాడిన మాటకి ఇంత జాగృతమైపోయి ఉందా? మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యవస్థలో ఉండే చాలామంది బత్తాయిలు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అంటున్నారు. నాకు చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఆశ్చర్యం వేసింది, తర్వాత ఆనందం వేసింది. ఎందుకంటే ఇలా ఒక సొసైటీలో ఒక మూమెంట్ రావటం, రెవల్యూషనరీగా ఒక ఇష్యూ మీద ఫైట్ చేయటం అనేది అసలు ఎంత అద్భుతమైన ఇష్యూ. సో నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసిన తర్వాత ఆనందం వేసింది. ఆ తర్వాత ఆలోచించుకుంటే బాధ వేసింది. ఎందుకంటే ఒక ఆడపిల్లని రేప్ చేస్తే, ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఎవడో కూడా వెళ్ళి కంప్లైంట్ ఇలా, ఎవడో కూడా వీడియోలు పెట్టి వాడిని అది చేయండి ఇది చేయండి అని మాట్లాడలా, ఎవడో కూడా దాని గురించి ఏమీ మాట్లాడలా. ఇప్పుడు గింజుకుంటున్న వాళ్ళందరూ కూడా
ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎప్పుడు మాట్లాడాల? దేవతల గురించి మాట్లాడితే మాట్లాడొద్దు అంటే మాట్లాడాలి ఖచ్చితంగా. మీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఈ మనోభావాలు సొసైటీలో మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఎందుకు రెస్పాండ్ అవ్వో అంటున్నా. రైట్, అది కూడా పక్కన పెడదాం కాసేపు, అది కూడా పక్కన పెడదాం. సరే, సమాజానికి పోలీసు వ్యవస్థ, చట్టాలు, న్యాయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి మేము రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళ బాధ్యత కదా. కరెక్ట్. మరి ఇది ఎవడ బాధ్యత? ఈ రాజ్యాంగంలో ఒక వాక్ స్వేచ్ఛ అనే ఒక హక్కు ఇచ్చినప్పుడు, రైట్ టు స్పీచ్ అనేది ఇచ్చినప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చినప్పుడు, దాన్ని మిస్యూజ్ చేశాడు అని ఒక వ్యక్తి మీద అలిగేషన్ వచ్చినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సింది పోలీసులేగా. రారా చంపేస్తాం, రారా పొడి చేస్తామంటారే, నాకు అర్థం కాదు. అదే ఈ కోపం మంచిదే. ఇప్పుడు అసలు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడితే వీడిని ఉపేక్షించాలా? రైట్ 100% ఉపేక్షించొద్దు. ఎంత హిపోక్రెట్లు రా మీరు. ఎందుకంటున్నానంటే ఈ హిపోక్రెట్స్ అనే మాట, ఒక వీడియో పెట్టేస్తాను చూడండి, ఒకసారి వీడియో పెట్టేస్తాను చూడండి. పుట్టిన ఊళ్ళో కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఫు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడదీసిన శవం మనకెందుకు? పుట్టిన ఊళ్ళో కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి ఫు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడదీసిన శవం మనకెందుకు? మరి నా కొడుకుని ఏం చెయ్యాలి? మరి ఏం చేయాలి అంటే ఈ భారతదేశంలో కేవలం ఒక మతానికి సంబంధించిన ప్రొటెక్షన్ మాత్రమే ఉంటుందా? ఈ భారతదేశంలో ముస్లింలకి, క్రిస్టియన్లకి ప్రొటెక్షన్ ఉండదా? ఈ భారతదేశంలో ప్రతి లోఫర్ నా కొడుకు బయటకు వచ్చి అల్లా గురించి, జీసస్ క్రైస్ట్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? హిందూ దేవీ దేవతలను తిడితే తప్పు అన్నప్పుడు మరి రోడ్డు మీద పొద్దున్న లెగిస్తే ఈ పోరంబోకు మాటలు మాట్లాడుతున్న ఈ బెగ్గర్, మరి వీడిని ఎవరు ఏం చేయట్లేదు ఎందుకు? వీడి మీద ఎందుకు కేసులు ఫైల్ అవ్వట్లా? వీడి మీద ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లా? ఈ సివిల్ సొసైటీ అందరూ అంటున్నారు కదా, భారతదేశంలో ఉన్న భారతీయులందరూ మాట్లాడండి, అది చేయండి అంటున్నారు కదా. మరి ఇప్పుడు భారతదేశంలో ఉండే భారతీయులకి ఈ విషయం పట్టదా? ఈ బ్రోకర్ నా కొడుకు బెగ్గర్, రోడ్ల మీద క్రిస్టియన్లు, ముస్లింలు ఏరిగితే పెంట తినే బెగ్గరీడు, వీడి గురించి ఎందుకు ఎవడు మాట్లాడట్లేదు? ఇది హిపోక్రెట్ కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఎందుకు ఈ ముసుగెందుకు అంటున్నా? ఎంత హిపోక్రెట్లు మీరు. మేము అయ్యప్ప స్వామిని దూషించినప్పుడు మాట్లాడాం, అయ్యప్ప స్వామిని దూషించినప్పుడు బైరి నరేష్ని ఖండిస్తూ మాట్లాడాం. మేము ఇక్కడ సికింద్రాబాదులో టెంపుల్ మీద ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసినప్పుడు మేము మాట్లాడాం. మేము చార్మినార్ దగ్గర ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పిల్లోడిని పట్టుకుంటే అక్కడికి వచ్చి ముస్లింలు దాడి చేస్తే, ఇది రాజ్యాంగబద్ధమైన దేశం, మీరుంటే ఉండండి లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, ఉన్నంతసేపు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలని మేము ఖండించాం. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలను మేము ఖండించాం. అలాగే క్రిస్టియన్ పాస్టర్లు చేస్తున్న అరటికాయల బిజినెస్ల మీద, అరటికాయలు తింటే కడుపులు వస్తాయని, దశమ భాగం ఇకపోతే దేవుడు శిక్షిస్తాడని మాట్లాడిన పాస్టర్లని ఎండగట్టాం మేమే. ఇంత ముసుగు, ఇంత హిపోక్రసీ, ఇంత దారుణమైన ఏమంటారు ప్రజల్ని మభ్యపెట్టి అసలు సొసైటీ ప్రతి ఒక్కరు ఎక్కడ ఇప్పుడు ఈడు చూడండి, ఇలాగే ఎత్తుగాడు కన్నా ఈడు మాట్లాడతాడు. అసలు
ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు. నేను తీసిన వీడియో ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు ఎంత పిరికోడంటే, ఈ ఏజుడు గాడు ఎంత పిరికోడంటే, ఈడు కూడా ఆ పవన్ కళ్యాణ్ లాగే లోపలకు పిరికోడు, బయట మాత్రం చంపేస్తా, లేస్తా, నరికేస్తా, పొడి చేస్తా అంటుంటాడు. వీడు చూడండి, వీడు ఫస్ట్ వీడియో పెట్టాడు, ఆ అన్వేష్ అనే వ్యక్తి వీడికి వార్నింగ్ ఇచ్చేసరికి డిలీట్ చేశాడు. ఈలోపు అన్వేష్ మీద వచ్చిన బ్యాక్లాష్ ఏదైతే ఉందో దాని మీద ఇక ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీడికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను వీడియో చేస్తే అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ధైర్యం తెచ్చుకొని ఎందుకురా ఇవి పెరుగు బతుకు ఎందుకురా వీడు చూడండి, దానికి మళ్ళీ కవరప్ చూడండి. చెప్పరా, నేను తీసిన వీడియోకి అటాచ్ చేస్తాను. నేను దాన్ని చూడండి, నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీకోసం స్పెసిఫిక్గా టీంని పెడతా, నువ్వు చెప్పిన టీంనే పెడతా. అందరూ సినిమాలు గట్రా బలంగా చూస్తారు కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఒక్కసారి మాట్లాడదాం. ఈ పవన్ కళ్యాణ్ టైపు యాటిట్యూడ్ ఏంటి? ఇక వాడిని చెప్పు డబ్బా కొట్టు. సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అందులో ఒక సీన్ లో అర్జున్ గారు వెళ్ళి షికావత్, అదే పుష్ప క్యారెక్టర్ షికావత్ అనే క్యారెక్టర్ కి సారీ చెప్పాల్సి వస్తుంది, సారీ అదే తగ్గాల్సి వస్తుంది. ఆలోచిస్తాడు, సిండికేట్ కి ఇదే బెటర్ కదా, లోపల ఎక్కడో కొంచెం నమ్మి వెళ్ళి కొంచెం కష్టమైనా సారీ చెప్పి లేచి వెనక్కి వచ్చేస్తాడు. భయపడి వచ్చబోసుకున్న దానికి జస్టిఫికేషన్ చెప్పమ్మా. మిడ్ వే అద్దంలో చూసుకుంటాడు, ఎక్కడో లోపల మనం చేసింది కరెక్ట్ కాదు కదా అనిపిస్తే దాని తర్వాత ఏం జరుగుతుంది నేను మీకు సెపరేట్ గా స్పెసిఫిక్ ఉంటుంది. స్టాలిన్ అని మీలో చాలా 20 సంవత్సరాల క్రితం సినిమా అది, బట్ స్టిల్ కుటుంబానికి ఏమైనా అవుతుంది, ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుంది అని చెప్పి ఖుష్బు గారు ప్లే చేస్తారు ఆ క్యారెక్టర్. వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు. ప్రకాష్ రాజ్ గారి ఇంటికి వెళ్తారు, నువ్వు చిరంజీవి ఏంట్రా అక్కడ ఒక కుక్కకి అని చెప్పి ఒక సర్కిల్ లాంటిది ఒకటి గీసి అక్కడ అతన్ని నిలబెట్టి సారీ చెప్పమంటే అప్పుడు కూడా చాలా చాలా లోపల కొంచెం మనసుని చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారని మనం అనుకుంటాం ఆడియన్స్ లా. చిరంజీవి గారు డైలాగ్ చెప్పేమో, ఇప్పుడు ఫస్ట్ 2-3 నిమిషాలు ఉపోద్ఘాతం ఎందుకు అనుకున్నారు? వచ్చపోసుకొని భయపడిన దానికి జస్టిఫికేషన్ ఒక మాట అంటారు, వద్దులే. తర్వాత నా ఫ్యామిలీ ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పని చెప్తున్నారు నాకు, నువ్వు పెట్టేస్తావు వీడియో అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మనం వీడియోలోకి వెళ్దాం, ఎందుకంటే వీళ్ళంతా హిపోక్రైట్సో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడే ఏ వీడియో అయితే ఏజుడ్ అనే వ్యక్తి అప్లోడ్ చేసి డిలీట్ చేశాడో దాని గురించి మాట్లాడుకుందాం. ఎంత హిపోక్రసీ అంటే చూడండి. చెప్పట్లేదు, ఒక్క మాట అటు ఇటు లేకుండా ఉన్నాను, కానీ వెళ్ళిపోయే ముందు ఒక్కటే మాట, నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ అదే వ్యక్తి మీద నేను మాట్లాడలేదు అని చెప్పి అదే ఆంజనేయ స్వామి మాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాని మీద కూడా నేను ఇవాళ మాట్లాడను, కాకపోతే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నా ధర్మం, నా రాముడు నాకు నేర్పింది ఒకటే, మన తప్పు లేకపోయినా మనల్ని నిందించిన, మనల్ని వేలెత్తి చూపించిన, మన ధర్మాన్ని క్వశ్చన్ చేసిన, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇన్ఫాక్ట్ అలా ముందుకెళ్ళడానికి 2 విషయాలు తోడ్పడతాయి, ఓర్పు, సహనం. ఇవాళ అదే ఓర్పు సహనాన్ని గుండెల్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. దుర్భాషలాడను, గీత దాటి మాట్లాడను. ఇదంతా ఎందుకంటే ఇదంతా ఈ ముందు ఇచ్చిన వార్నింగ్ తర్వాత ముందు రోజు, అంటే ఇప్పుడు ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ ముందు రోజు చేసిన వీడియో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఆ అన్వేష్ అక్కడ మీద పడిపోతాడు అనేది. కాకపోతే నా దృష్టిలో కొన్ని కామెంట్స్ వచ్చాయి మన దైవాల మీద, మన ధర్మం మీద. అదేంటది చాలా ఈజీగా అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్ తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. మన తల్లిని తిడతా ఉన్నాడు, వచ్చాడు మధ్యలో, మన చెల్లెని తిడతా ఉన్నాడు. వీడు ఎందుకు వచ్చాడు? దుర్మార్గమే. నమ్మకం నాకుంది. ప్లస్ నేను చెప్తున్నా, నేను తిట్టం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది. నన్ను క్రిటిసైజ్ చేసే ఒక తప్పు చేసినట్టు కాదు, అది నేను తీసుకోగలుగుతాను. ధర్మం నన్ను కాపాడుతుంది అనే నమ్మకం నాకుంది. ప్లస్ నేను చెప్తున్నా, నేను తిని చేసే వీడియోస్ నేను చూడను. అట్లీస్ట్ ఆ వీడియోస్ నేనైతే ఆడియన్స్ కాదు. ఆ వీడియోస్ తప్పని నేను చెప్పట్లేదు, ఆయన చేస్తున్న పని తప్పని నేను చెప్పట్లేదు. నాకు ఆ పర్టికులర్ వీడియోస్ మీద విజిబిలిటీ తక్కువ కాబట్టి ఆయన నా మీద వీడియో నేను 3 పాయింట్ని అడ్రస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కేటగారికల్గా అన్వేషణ వ్యక్తిని వేలెత్తి చూపించేసి 4 మాటలు మాడేసి సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ తీసుకోకుండా మనం వెళ్ళిపోవడం చాలా సులువు, చాలా సింపుల్. బట్ ఇవాళ మనం వచ్చే ధర్మాన్ని, మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు. ఈ దేశం మీద, ఈ నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుడిని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటుంది కదా. నీకు అనలేదా జీసస్ కృష్ణ గుండుగాడు అన్నప్పుడు? జీసస్ క్రైస్ట్ని కుక్క అన్నప్పుడు నీకు చివుక్కుమనలేదా? ఇదెక్కడ హిపోక్రసీ? ఇది ఎక్కడ హిపోక్రసీ? లగ్గాయిత్తు ఎందుకు ఈ హిపోక్రసీ మాటలు?
సీతమ్మ తల్లినంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి చివుక్కుమనాలా, కానీ పొద్దున్న లెగిస్తే జీసస్ క్రైస్ట్ గురించి, అల్లా గురించి, జీసస్ క్రైస్ట్ని కన్నా ఆ మేరీ గురించి, ఆవిడ చాసిటీ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ పోరంబోకుగాడు మాత్రం వాడు గురించి మాత్రం వాడు మాట్లాడే మాటలు మాత్రం ఎవడికి చివుక్కుమన్నావు? నీకన్నా అనిందా? నువ్వు చెప్తున్నావు ఒక శుద్ధపోస, నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు శుద్ధపోసవి, నీకన్నా అనిందా? చివుక్కుమని అనిందా? చివుక్కుమనిందా? నీకే అనలేదా? మళ్ళీ మన మాటలే ఎవరికైనా ముస్లిమ్స్ కనుక చివుక్కుమనిందా అంటే సీరియస్లీ నేను యాజ్ అన్ ఏథియిస్ట్ నాకే అరే ఇలా మాట్లాడకుండా ఉండాలి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ చివుక్కు నాకనింది, నీకు అనుండదు అంటున్నా. ఎందుకంటే అనుంటే ఈ పాటికి ఆ గుండుగాడికి చెప్పేవాడు కదా, ఆ లోఫర్ నా కొడుకు చెప్పేవాడు కదా. అలాంటి లోఫర్ నా కొడుకు మాటలు పట్టించుకోకుండా ఒకవైపు హిపోక్రసీ చూపిస్తున్న నీలాంటి వాళ్ళ వల్ల కదా సమాజానికి ప్రమాదం. చివుక్కుమనాలా అంటది. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ కదా ఈజ్ ఆఫ్ సేయింగ్ ఇట్, ఈజీగా, చాలా సులువుగా, ఏదో ఒక న్యాచురల్గా వచ్చే వాక్యంలో అది వచ్చేసింది. లోపల ఒక 500 కిలోల బరువుతో కొడితే ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు. అలా కొడితే 500 కిలోల బరువుతో కొడితే చచ్చిపోతాడులే. నువ్వు ఈ పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పబాక, మేము చచ్చిపోతున్నాం. 500 కిలోల బరువుతో కొడితే అలా ఉంటుందా? ఏంటి ఏదన్నా ఫీల్ అయ్యావేంటి? 500 కిలోల బరువుతో ఎవడన్నా కొడతాడా? మనిషి చచ్చిపోడా? 500 కిలోల బరువుతో కొడితే అలా ఉంటుందే. ఓకే, వీడియో చూడగానే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను చూసాను. నేను అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. ఆ క్లిప్పింగ్ నేను చూశాను. నేను ఇలాంటి వీడియోలు తర్వాత ఎవరైనా దీని గురించి మాట్లాడినా లేదా నా గురించి ఎవరైనా మాట్లాడినా కూడా నా రెస్పాన్స్ రాదు, అది మీరు ఫిక్స్ అయిపోండి. దీన్నే భయం అంటారు. ఇప్పుడు రెస్పాన్స్ రాదన్నాడు, మళ్ళీ రెస్పాన్స్ ఎలా వస్తుంది అని చెప్పి ఇంట్రొడక్షన్లో చెప్తున్నా. ఫస్ట్ ఏమో అన్వేష్కి నేను రెస్పాండ్ అవ్వనని వీడియో చేశాడు, అతను కాల్ చేశాడో టెక్స్ట్ చేశాడో మొత్తానికి ఎవరు చెప్పారో కానీ మొత్తానికి వీడియో డిలీట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ నేను లేస్తే మనిషిని కాదని చెప్పి నా కాల్ లేనోడు మాట్లాడుతున్నాడు. అయితే అటుండి లేకపోతే ఇటుండి, ఇదే హిపోక్రసీ. నేను ఇక్కడ కూర్చొని గొడవలు చేయడానికి, రుబాబ్ చేయడానికి, యూట్యూబ్ మాధ్యమంగా వార్నింగ్లు ఇవ్వడానికి కాదు. పొద్దున్న లెగిస్తే అదేగా నువ్వు ఇచ్చేది లగైతు. పొద్దున్న లెగిస్తే ఆ పాకిస్తాన్ వాడికి వార్నింగ్ ఇస్తావు, ఆ పాకిస్తాన్ చీఫ్కి వార్నింగ్ ఇస్తావు, చైనా వాడికి ఇచ్చేస్తావు, రష్యా వాడికి అందరికి వార్నింగ్లు ఇస్తూనే ఉంటావు ఒక యూట్యూబ్ వేదికగా. కానీ ఖచ్చితంగా దేశం గురించి అంతర్జాతీయంగా జియో పొలిటికల్గా ఏమైనా జరుగుతున్నా కూడా ఖచ్చితంగా నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది. ఈ కొత్త సంవత్సరం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాడు. ఇప్పుడు చూడాలనుకుంటే కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకుంటాను. అడుక్కుంటాడు. నేను ఇక్కడ కాంటాక్ట్ చెప్పే ముందు అర్థమయ్యేలా మాట్లాడాలంటే శివాజీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడపిల్లలు ముఖ్యంగా హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు అర్ధనగ్నంగా బట్టలేయకూడదు అని ఆయన పర్స్పెక్టివ్ ఆయన చెప్తుంటే దానికి ఆన్సర్ ఇవ్వబోతూ ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగింది కదా, ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. ఫస్ట్ చూసినప్పుడు 5-10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసి ఏం అర్థం కాలేదు. తర్వాత నాకు అనిపించిన విషయం తెలుసా, ఆ వ్యక్తి మీద కోపం రావడం పక్కన పెట్టండి. కోపం ఖచ్చితంగా ఎవరికి చూసిన వాళ్ళందరికీ వస్తుంది. కోపం రాలేదు అనుకుంటే అది అబద్ధం. అది ఎంతటి ఓర్పు, నిదానం, సంయమనం పాటించే గుణం లోపల ఉన్నా కూడా కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇక్కడ చుట్టూ జరుగుతున్నది ఏదైతే ఉందో, నాలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు చేశారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు, సోషల్ గా బాయ్కాట్ చేయడానికి దుర్భాషలు ఆడుతున్నారు, ఎంతో ఓకే. బట్ ఇది సరిపోతుందా? అండ్ ఈ ఒక్క అన్వేషణ వ్యక్తి గురించి నేను మాట్లాడలా. ఇది మీరు నా వీడియోస్ డైలీ చూస్తుంటే ఇవాళ మాట్లాడుతున్న మాట కూడా కాదు. లాస్ట్ ఇయర్ ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా, పెద్ద హీరో, చాలా పెద్ద డైరెక్టర్. ఆ సినిమాలో కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి కొంతమంది బండి దిగి మూత్ర విసర్జన చేస్తుంటారు. కైలాస పర్వతం కనబడుతుంటాయి. నేను జనరల్గా ఈ మాట ఇలా మాట్లాడను, బట్ ఇవాళ కొంచెం పచ్చిగా ఓపెన్గా మాట్లాడాలి కాబట్టి సినిమాల్లో చేస్తున్నారు. దీనికి ఏంటి రిపర్కషన్? ఇది వేరే మతానికి అవుతుంది. అది సినిమాల్లో ఓపెన్గా ఏ మతానికైనా జరగాలని చెప్పి అది ఇన్సిన్యూషన్ కాదు. వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగా కొన్ని మతాలకు ఉన్నప్పుడు అన్ని మతాలకి అంతే గట్టి. వీడు మాట్లాడే మాటలు ఈ పవన్ కళ్యాణ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడతాడో లేకపోతే మళ్ళీ ఈడని వచ్చానకూడదు, పాపం ఫీల్ అవుతాడేమో. ఈ లగ్గాయిత్తు ఈ మాటలో చూడండి, హిందూ దేవీ దేవతల్ని మూవీలో కించపరచడం తప్పు. దాని గురించి మాట్లాడాలి, అవసరమైతే కేసు ఫైల్ చేయాలి. అది కూడా కాదంటే లీగల్గా వెళ్ళి ఆ మూవీలో ఉండే ఆ సీన్స్ని డిలీట్ చేయించాలి. రైట్ కదా? దీన్ని కాదని మీరు క్రిస్టియన్స్కి చేస్తారా, మీరు ముస్లిమ్స్కి చేస్తారా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? క్రిస్టియన్స్ పాస్టర్ల మీద ఎన్ని కామెడీ వీడియోలు వచ్చినాయి. అసలు ట్రాన్స్ అనే మూవీ ఎంత అద్భుతంగా తీశారు. క్రిస్టియన్ పాస్టర్స్లో కొంతమంది చేసే దారుణాలు, పబ్లిక్ని టచ్ అని చెప్పని
మభ్యపెట్టి మాయ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి చేసే పనుల మీద ట్రాన్స్ అనే మూవీ వచ్చింది. అట్లాంటి మూవీలు హిందీలో వస్తాయి, తెలుగులో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. మలయాళంలో రిలీజ్ అయిన మూవీ అది, ఫాఫా చేశాడు, ఫహద్ ఫాజిల్. ఎంత హిట్ అయింది ఆ మూవీ. అలాంటి మూవీస్ వస్తాయి. కించపరచటం అనేది తప్పు, దాని మీద మాట్లాడాలి. వాళ్ళ మీద చేస్తారు, అందరి మీద చేశారు. ఈ విక్టిమ్ గేమ్ ఏంటంటున్నా, ఈ విక్టిమ్ కార్డు పెట్టుకోవడం ఏంటంటున్నా నేను. లేస్తే పొద్దున్న లెగిస్తే ముస్లింలను మరకలని, టెర్రరిస్టులని, సోషల్ మీడియాలో క్రిస్టియన్లు గొర్రెలని మాట్లాడదంటే నీ చెవులు పోయినాయా? నోరు మూగపోయిందా? అది కనపడలేదా? ఉండాలి, అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. మాట్లాడితే దవడ వాచిపోద్ది అన్నట్టు ఉండాలి. ఏ సినిమాకి సంబంధించిన వ్యక్తికైనా భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒకటి ఉంటుంది, వాక్ స్వాతంత్రం, అది బ్లాస్ఫమీ అని ఒకటి ఉంటుంది. దేవుడిని తోలనాడినా, తక్కువ చేసి మాట్లాడినా, అది సినిమా డైరెక్టర్ అయినా, సినిమా హీరో అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఒక రిపర్కర్షన్, ఒక పర్యవసానం నేను ఫేస్ చేస్తానన్న భయం లోపల ఉండాలి. అది ఏ వ్యక్తికైనా. అది ఇవాళ ఈ వ్యక్తి అది ఏ వ్యక్తికైనా అన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారి మీద నువ్వు ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదురా లోఫర్ అని చెప్పని ప్రజలు నీ కామెంట్ సెక్షన్లో ఎన్నోసార్లు అడిగినా ఆ కామెంట్లు డిలీట్ అయిపోతున్నాయంట. దానికి నువ్వే సమాధానం చెప్పాలి బ్రదర్. తమ గురించి మాట్లాడినప్పుడు నాకు అనిపించిన ఫస్ట్ మాట అది. అరే యాక్షన్, మన లీగాలిటీ మనం ఏ లెవెల్లో మనం చూస్తున్నాం, ప్రస్తుతానికి మన లీగల్ లాస్ ఏంటి, అది ఏ లెవెల్ దాకా లాగుతుంది, అది భయం లేకుండా ఎందుకు మాట్లాడగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఐపీసీ సెక్షన్ నాకు ఎగ్జాక్ట్ దాని బిఎన్ఎస్ సెక్షన్ నాకు తెలియదు, మీరు ఎవరైనా లాయర్లు ఉంటే నాకు కింద రాయండి. సెక్షన్ 295A అని ఉంటుంది ఐపీసీ. అదేంటి, డెలిబరేట్ గా ఒక దైవాన్ని మనం దూషిస్తే ఈ లా కిందకి వస్తుంది. కాబట్టి అది బ్లాంకెట్ మీనింగ్ డెఫినేషన్ అయిపోవడం వల్ల అది సరిగ్గా ఫాలో అవుతుందా, లేకపోతే ఆ లాస్ కరెక్ట్ గా అప్లై అవుతున్నాయా? ప్రతి మాటకి ఒక మాట, ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఆర్బీ నుంచి మళ్ళీ అటార్నీ జనరల్ అయిపోయాడు. ఈ వ్యక్తి కదా రేపు పొద్దున ఇంకో వ్యక్తి వచ్చి మాట్లాడాలన్నా కూడా భయం రావాలి. దానికి మన దగ్గర ఉండే లాస్ ఏంటి, దాంట్లో చేయాల్సిన చేంజెస్ ఏంటి. వేరే మతాలు ఏమైనా దూషిస్తే ఎవరైనా, అది కూడా చాలా తప్పది. హేట్ స్పీచ్ అంటారు, కరెక్ట్. బట్ హైందవ మతాన్ని అంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లయిపోద్ది? చెప్పు తీసుకొని కొడితే దవడలు వాచిపోతాయి అన్నావే, 2 బూట్లతో అటు ఇటు వాయించి పడేస్తారు. హైందవ మతాన్ని అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, వేరే మతాలను అంటే మాత్రం కాదు. ఎవడన్నాడు అది బ్లాస్ఫమీ? ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాగా, వాడిది ఏమన్నా ఓడబడు, వాడిది ఏమన్నా పీకు, వాడి గురించి మాట్లాడు. నీకు దమ్ము లేదు, వాడి గురించి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వు కూడా అదే కాబట్టి, నువ్వు కూడా వేరే మతాల మీద హేట్ స్పీచ్లు ఇస్తున్నావు కాబట్టి, ఇండైరెక్ట్గా సాఫ్ట్ కోర్ హిందుత్వాన్ని మెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నావు కాబట్టి పిల్లల్లో, నువ్వు కూడా అదే బ్యాచ్ కాబట్టి నీకు ఆడి మీద మాట్లాడే దమ్ము లేదు. అట్లా అలాంటి మాటలు మాట్లాడి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు వేరే మతాలను తిడుతున్న లోఫర్ నా కొడుకుల గురించి ఏ ఒక్క వీడియో ఉందా? నేను చేశా. అన్ని మతాలకు సంబంధించి నేను చేశా తప్పుడు నా కొడుకుల గురించి. ఎందుకురా అంతమంది ఫాలోవర్ నీ బతుక్కి? ఎందుకు అంతమంది ఫాలోవర్లు? అంటే ఇంతమంది తెలివి తక్కువ దద్దమ్మలు ఉన్నారని అర్థం. ఇది వీడియోలు చూసేవాడు ఆడెంత తెలివి తక్కువడు. ఆ కామెంట్లు అబ్బా అన్నా సూపర్ అన్నా, అన్నా పంపర్ అన్నా, అదొక బ్యాచ్. మళ్ళీ అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళ భావాల పరిస్థితి ఏంటి? రొమ్ము మీద బూటు కాలుతో తన్ని వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఎవరో వచ్చి పర్లేదు అది ఆ వ్యక్తి వాక్ స్వాతంత్రం అని చెప్పి ఎలా అంటారు మీరు? అక్కడ ఈ వ్యతిరేకత ఎందుకు, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇక్కడ అని చెప్పిన ఇది ఎక్కడ డిస్క్రిమినేషన్? నాకు కలిగిన ఫీలింగ్ ఇది. చెప్పు తెగిపోద్ది. డిస్క్రిమినేషన్ ఎక్కడుంది? డిస్క్రిమినేషన్ చూపిస్తుంది ముస్లింల మీద, క్రిస్టియన్స్ మీద ఈ దేశంలో. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ కూడా కేవలం హిందూ దేవి దేవతలను అన్నాడనే కానీ ఏనాడైనా క్రిస్టియన్ దేవుళ్ళని అన్నారు, ముస్లిం దేవుళ్ళని అన్నారని చెప్పని ఏనాడైనా ఇంత లెవెల్లో వచ్చిందా? ఈ పర్టికులర్ రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడుతున్నా నేను. వాడి మీద ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు అన్నావే చివుక్కుమనలేదా అని, నీకు చివుక్కుమనలేదా? ఇది ఎందుకు రిపీట్ అవుతూ వస్తుంది? ఈ అన్వేషణ ఫస్ట్ వ్యక్తి నేను చెప్పిన సినిమా ఎగ్జాంపుల్ ఉంది, రేపు పొద్దున్న ఇంకో వ్యక్తి వస్తాడు. ఇలా కంటిన్యూస్ గా ఎందుకు జరుగుతుంది? ఇది కాస్ట్ లేదని, ఇన్స్టిట్యూషన్ అంబిగ్విటీ ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా భయం లేదని. ఇది ఒక సిస్టమిక్ లూప్ హోల్. ఇది మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలన్న ఫీలింగ్ నాకు కలిగింది. బట్ సీతమ్మ తల్లిని ఒక వ్యక్తి ఏదో అన్నాడని చెప్పి ఆ తల్లి స్ట్రేచర్ కిందకైతే రాదు కదా. ఎంతమంది ఊగారు ఈ నేల మీదకి వచ్చి, ఎంతమంది ఊగారు. చరిత్ర చెరిపేసిన రాజులు ఇంతమంది ఉన్నారు, కానీ ఆ దైవం అక్కడ ఉంది, పరమశివుడు అక్కడే కైలాసం మీద ఉన్నాడు. మన వెంకన్న ఈ సినిమా డైలాగులు ఏంటి? ఎంతమంది వచ్చి చరిత్రను చనిపోయి, అప్పుడు భారతదేశం కాదురా బాబా, మీ నాన్నని అడుగు చెప్తారా? ఆయన పెద్ద ఆయన ఐఏఎస్ చేశారు కదా, ఐఏఎస్ కదా ఆయన. ఆస్క్ హిమ్, నో ద హిస్టరీ.
అప్పుడు భారతదేశం కాదు, రాజ్యాలుగా విడిపోయిన ఒక ప్రాంతం ఇది. ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యం నుంచి చెరిపెత్తారా? ఏందో ఆ గొర్రెలు వాళ్ళు ఆ కింద బత్తాయి గళ్ళు అందరూ కూడా వింటున్నారు కదా అని చెప్పని ఈ ఎలివేషన్లు ఏందో. శ్రీరాముడు ఈ మట్టిలోనే ఉన్నాడు. తను చెప్పని మాటని బ్లాస్ఫెమీ అని చెప్పి అమ్మో వీడిటో పోతున్నాడు. ఎందుకు కానీ వీడు ఒక ఇచ్చాడు అబ్బాయి, ఒక వార్నింగ్ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడదాం ఒకసారి. మాట్లాడదాం. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనే వాడిని. రాముడు గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడు గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా, దేశంలో చేంజ్లు వస్తాయి. నా కొడక, నీకు వేరే దేవీ దేవతలను తిడుతున్నప్పుడు నీ నోరు మూగబోయిందా నా కొడక? ఎరా నా కొడక, నీకు వేరే దేవుళ్ళను తిడుతున్నప్పుడు నోరు మోగపోయిందా? దీన్ని ఖండించినట్టే దాన్ని ఎందుకు ఖండించట్లేదు? ఇది ఎక్కడ హిపోక్రసీరా? మళ్ళీ నీ వీడియోలో క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేయాలా? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. నిన్నటి వీడియో నేను డౌన్ చేశాను. కుటుంబం గురించి భయపడ్డాను, ఆలోచించాను. కొత్తబడిందని చెప్పు. మనందరం రాముడు అవడానికి ఆస్పైర్ చేస్తాం, కానీ ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఈ భయాలు. ఏంటి ఇప్పుడు రాముడు అయిపోయావు నువ్వు? ఏంటి ఇప్పుడు రాముడు అయిపోయావా? ఇన్ను చెప్పు, వాళ్ళు జరుగుతున్నారుగా. వినండి అయ్యా, గొర్రెల్లారా, బత్తాయిల్లారా, వినండి మీరు. ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. చెరిగిపోయే ప్రాసెస్ లో మా సినిమాలు చూస్తాడా వీడు? చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది, స్టాలిన్. మాకు తెలుసులే. ముఖ్యంగా అక్కకి ఏదైనా అవుతుంది అని చెప్పి వెళ్ళి క్షమాపణ అడగడానికి లేదా తగ్గడానికి లొంగడానికి ఫిక్స్ అవుతారు చిరంజీవి గారు. ప్రకాష్ రాజ్ గారు ఇంటికి వెళ్తారు, లోపలికి వచ్చామా. నీ ఉచ్చపోసుకున్న దాన్ని, నువ్వు భయపడిపోయిన దాన్ని, భయాన్ని ఎంత కవర్ చేస్తున్నాడు చూడండి. చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయారని మనం అనుకుంటాం. ఆడియన్స్ లా కళ్ళు కొంచెం పెద్దవి చేసి, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. కాదు కూడదు అనుకుంటే ఓకే, కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా కుటుంబం. దీని అర్థం ఏంటంటే నా తమ్ముడు అన్ని ఉన్మాదపు పనులు చేశాడు, వాడి గురించి మాట్లాడతానని నువ్వు బెదిరిస్తున్నావు కాబట్టి వాడి గురించి మాట్లాడొద్దు. చిరంజీవి సినిమాలో డైలాగ్ వాడేస్తా, ఇప్పుడు వాడేసి ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేయని చెప్పని చెప్తున్నాడు. ఇంత బుకాపకిరి జీవితం ఎందుకురా? ఎందుకు చెప్పొచ్చుగా, నా తమ్ముడు చేసింది తప్పు, దాన్ని నేను ఒప్పుకుంటున్నానంటే శంషేర్గా ప్రజలందరూ చక్కరే తప్పుగా మాట్లాడాడు. అతను ఆడపిల్లల గురించి, చిన్నపిల్లల గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి వాళ్ళన్న బయటకు వచ్చి మా తమ్ముడు చేసిన తప్పు అని చెప్తున్నాడు అని చెప్తే అసలు నిన్ను అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని ఇదేందంటున్నా, అసలు ఇదేందంటున్నా, నా కుటుంబం జోలికి రావద్దు. పబ్లిక్ డొమైన్లో కారు కోతలు కూసినప్పుడు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా పబ్లిక్ డొమైన్లో ఒక తప్పు చేసినప్పుడు అమ్మగారి గురించో నాన్నగారి గురించో కాదుగా మాట్లాడుతుంది. నీ తమ్ముడు చేసిన లేకి మాటలు, లేకి పనులు, లోఫర్ మాటల గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడద్దు? నా కుటుంబం, నువ్వు అమ్మకి అబ్బకి పుట్టుంటే వేరే దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నా, లోఫర్ నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడరా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే క్రిస్టియన్లకి ముస్లింలకి చివుక్కుమనిద్ది అంటున్నావు కదా, నువ్వు మాట్లాడు. నేను ఖండిస్తున్నా అన్వేషణ అనే వ్యక్తి మాట్లాడిన మాటల్ని. నువ్వు మాట్లాడరా రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడు. ఆడు చేస్తుంది తప్పని చెప్పు. ఇదే అవుట్ రైట్గా ఇట్లాగే ఎలివేషన్ రీల్ చేయి. నువ్వు చేయలేవు, నీకు చేత కాదు. ముఖానికి మాస్క్ వేసుకున్న హిపోక్రట్ నా కొడుకులు రా మీరు. ముఖాలకి మాస్కులు వేసుకున్న హిపోక్రట్ నా కొడుకులు మీరు. దేశం మనది. ఈ మీకెక్కడుందిరా దేశభక్తి? మీకెక్కడుంది దేశం అంటే గౌరవం? మీరు పక్కనోడు మతాన్ని ఇష్టపడరు, పక్కనోడి కులాన్ని ఇష్టపడరు, మనిషిని మనిషిలా చూడలేరు మీరు. మనిషిలా చూడలేరు మీరు. దేశభక్తి. ఈ అన్వేష్ అనే వ్యక్తి మీద ఇంత మూకుమ్మడి దాడి ఎందుకు జరుగుతుంది? నిజంగా సీతాదేవిని, ద్రౌపదిని తిట్టినందుకేనా? నిజంగా హిందూ దేవీ దేవతలను తిట్టినందుకే ఇతను ఇంత టార్గెట్ అయ్యాడా? నిజమా? ఈ నా అన్వేషణ అనే ఛానల్లో మాట్లాడుతున్న అన్వేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ అప్పుడప్పుడు ఈ ఎక్స్ప్లోరింగే కాకుండా ట్రావెల్ వ్లాగింగే కాకుండా తను కొన్ని పబ్లిక్ ఇష్యూస్ మీద రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్ట్ అయిన వాటిల్లో
పెద్ద పబ్లిక్ ఇష్యూ. ఇప్పుడు ఈ యూట్యూబ్ వేదిక మీద మేమంటే ఫోన్పే పెట్టి మాకు డబ్బులు వేయండి, మేమంటే గూగుల్ పెట్టి బాబు డబ్బులు వేయండి అని అడగం కదా. ఈ అడుగుతున్న బ్యాచ్ ఎక్కువ ఉన్నారు కదా. ఇట్లా అడుగుతున్న బ్యాచ్కి యూట్యూబ్ వాడు ఇచ్చే మానిటైజేషన్ సరిపోకుండా ఇలా అడుగుతుంటంతో పాటు మళ్ళీ కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ప్రతి ఒక్కడు ఫర్ ప్రశ్న వీ గాట్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వచ్చినాయి పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ నుంచి. మేమేనాడు చేయలేదే. కారణం అది వ్యసనం కాబట్టి పిల్లల్ని వ్యసనంలోకి నెట్టేస్తుంది కాబట్టి, దానివల్ల పిల్లల మానసిక స్థితి తగ్గిపోద్ది కాబట్టి, దానివల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి, చేసుకున్న సందర్భాలు కోకొల్లలో ఉన్నాయి కాబట్టి, అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడుతున్న లోఫర్ నాకుడుకులందరి మీద ఈ ప్రపంచ యాత్రికుడు అలియాస్ నాన్వేషణ ఛానల్లో మాట్లాడే అన్వేష్ హీ స్పోక్ అబౌట్ ఇట్. ఆ రోజు పిట్టలు రాలిపోతున్నట్టు పిల్లలు రాలిపోతుంటే మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి ఈ అన్వేష్. ఆ రోజు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఆల్మోస్ట్ ఒక ఉద్యమమే తీసుకొచ్చి మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి ఈ అన్వేష్. ఎంత పెద్ద మాఫియా ఈ బెట్టింగ్ యాప్స్ మీకు తెలీదా? ఎంత పెద్ద మాఫియా ఈ బెట్టింగ్ యాప్స్. ఈ మాఫియాని, ఇంత పెద్ద మాఫియాని ఒక్కడే హ్యాండిల్ చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో కూడా హ్యాండ్ ఆన్ గ్లవ్ మంచిగా చక్కగా కనెక్ట్ అయ్యి అతను మాట్లాడాడు. సో ఎవరెవరైతే ఈ అన్వేష్ ద్వారా బాధింపబడ్డారో చూసుకోండి. ఎవడెవడైతే బెట్టింగ్ యాప్స్ గురించి ఇతను మాట్లాడాడో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఇతనికి వ్యతిరేకంగా మా ధర్మాన్ని అంటున్నామని మాట్లాడుతున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ ధర్మం కాదు, వాళ్ళ కాన్సెప్ట్ సీతాదేవి కాదు, వాళ్ళ కాన్సెప్ట్ రాముడు కాదు, వాళ్ళది పగ. అన్వేష్ అనే వ్యక్తి మీద ఉన్న పగ. అందుకే ఈరోజు ఎవరెవరి మీద అయితే అన్వేష్ వీడియోలు చేసి వాళ్ళ యొక్క ఫినాన్షియల్ గ్రౌండ్స్ని బద్దల కొట్టాడో, ఎవడెవడైతే బెట్టింగ్ యాప్స్ లాంటి పుండాకోర్ యాప్ల్ని ప్రమోట్ చేసి పిల్లల ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారో వాళ్ళందరి ఫినాన్షియల్ గ్రౌండ్స్ని బద్దల కొట్టాడు అన్వేష్ అనే వ్యక్తి. కాబట్టి అతని మీద కోపం. దీంతో పాటు పాపం ఎవరు ఏం పేకలేరు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఏదైనా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి మనిషి యొక్క ఎదుగుదల కూడా ప్రజలకి ఆ జలస్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరైతే సీతాదేవిని అన్నారని బాధపడుతున్నారో వాళ్ళందరిలో చాలా వరకు ఈ జలస్ ఫ్యాక్టర్ కూడా యాడ్ ఆన్ అయ్యింది. మీకు తెలుసు, ఒక్కసారి ఆలోచించుకోండి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ థింకింగ్. ఈ అన్వేష్ అనే వ్యక్తి మీద జరుగుతున్న మోకదాడి కేవలం అతను ఆల్రెడీ హిట్ చేసిన టార్గెట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి, దానితో పాటు ఈ బెట్టింగ్ మాఫియా రన్ చేసే కంపెనీస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఓన్లీ టార్గెట్ ఈ అన్వేష్ లాగా కనపడుతున్నారు. బట్ ఎనీహౌ దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఒపీనియన్ ఆన్ వై సో మెనీ పీపుల్ ఆర్ టార్గెటింగ్ హిమ్. ఎనీవేస్, ద రిలీజియస్ ఇంటాలరెన్స్ ఈజ్ గ్రోయింగ్ బిగ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో రిలీజియస్ ఇంటాలరెన్స్ అనేది బాగా పెరుగుతుంది. చూడాలి హౌ ఇట్ గోస్, చూడాలి. అండ్ ఫైనలీ మిస్టర్ ఏజూడ్ అలియాస్ లగ్గాయితు, నువ్వు ఈ టాపిక్ మీద చేసే ప్రతి వీడియో మీద కూడా కౌంటర్ వీడియో చేస్తా. నువ్వు అన్నావే అన్వేష్ మీద, అతని మీద నువ్వు చేస్తావో చేయవో నాకు తెలీదు. ఈ టాపిక్ మీద నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ వీడియో చేస్తా.